హైదరాబాద్ అనేది ఆ యుద్ధానికి దీనికి లింక్ ఉందా అనేది నా డెఫినెట్గా ఉద్దేశం. ఉంటుంది కదండి. ఎగ్జాక్ట్లీ. జియోపొలిటికల్ టెన్షన్స్ డెఫినెట్గా గోల్డ్ రేట్ ఇంపాక్ట్ అనేది గోల్డ్ మీద ఎప్పటికప్పుడు ఉంటుంది. ఇంపాక్ట్ పడుతూనే ఉంటుంది. అందుకనే అండి మారుతూ ఉంటుంది. ఇప్పుడు అందుకనే మనం Right. 1 ఇయర్ బ్యాక్ సినారియో చూసినప్పుడు 1 ఇయర్ బ్యాక్ ఉన్న జియోపొలిటికల్ కండిషన్స్ వేరు. అప్పుడు వార్ అవును. లేదు, ఏం లేదు. ఏం లేదు అప్పుడు ఒక కదా. డిఫరెంట్ స్టోరీ. అప్పుడు డీడాలరైజేషన్ ఇదంతా నడుస్తుంది. ఇప్పుడేంటి వార్ వచ్చింది. నిత్యావసరాలు అనేది ఇప్పుడు క్రైసిస్ అయింది కదా, ఎనర్జీ క్రైసిస్ అయింది. అవును. ఇప్పుడు ఎనర్జీ కంట్రీకి కావాలి కదా, ఇప్పుడు క్రూడ్ కావాలి. అవును. క్రూడ్ బై ప్రొడక్ట్లు, క్రూడ్ మీద ఒక 30-40 బై ప్రొడక్ట్లు ఉంటాయి. అవును. ప్లాస్టిక్ ఉంటుంది, కెమికల్స్ ఉంటాయి, స్పెషాలిటీ కెమికల్స్ అవును. ఉంటాయి. ఇవి క్రైసిస్ వచ్చినప్పుడు బంగారం అనేది సెకండ్ ప్రయారిటీకి వెళ్తుంది కదండి. అవును. ఫస్ట్ ఎకానమీ నడవాలి కదా. అవును. సో అక్కడ కొంచెం అవసరమైతే వాళ్ళు అమ్ముతారు, మళ్ళీ కొంచెం ఎకానమీ సెట్ అయినప్పుడు మళ్ళీ గోల్డ్ బై చేస్తారు. సో నా దగ్గర ఇక్కడ 2 విషయాలు గమనించాలండి. డీడాలరైజేషన్ అంటే డాలర్ ఉండదని కాదు, ట్రాన్సాక్షన్స్ విల్ బి ఇన్ ద డాలర్. ఓకే. రైట్. ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా డాలర్స్లో జరుగుతాయి. కానీ నా దగ్గర ఎక్సెస్ మనీ ఉంది, ఎక్సెస్ డాలర్స్ వచ్చినప్పుడు నేను డాలర్స్లో కీప్ చేయను, నేను బంగారంలో కీప్ చేసుకుంటా. ఓకే. నా ట్రాన్సాక్షన్స్ అన్ని డాలర్స్లో జరుగుతాయి. నాకేదో ఒక 100 బిలియన్ ఉంది నా దగ్గర ఎక్స్ట్రా వచ్చిన ప్రాఫిట్, దాన్ని నేను ఇదివరకు ఏం చేసాను, డాలర్స్ రూపంలో పెట్టుకున్నాను రిజర్వ్ కింద. ఇప్పుడు దాన్ని నేను బంగారంలోకి మార్చుకుంటాను. రైట్. సో అది మెయిన్ అండి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. అది డీడాలరైజేషన్ డాలర్ ఉండదని కాదు. ఓకే. అదేలేండి, కొంచెం వాళ్ళ దాని కరెన్సీ కూడా వాల్యూ పెంచుకోవాలి. ఇంటర్నల్ గా వాళ్ళు ఆ రిజర్వ్స్ ని బంగారం రూపంలో మార్చుకోవాలి. ఇంకొకటి సార్, ఇప్పుడు ఆల్మోస్ట్ 2 లక్షలకు దగ్గరలో వస్తుంది కదా. సో ఒక అంచనా ఏంటంటే రాబోయే 5 ఏళ్లలో 4 లక్షలకు చేరుకుంటుంది బంగారం, తులం బంగారం అనేది ఒక అంచనా. నిజమేనా? అట్లా అంత అవుతుంది అంటే మనం ప్రిడిక్ట్ చేయలేం కానండి, అదే చెప్తున్నా. మళ్ళీ మీరు ఎందుకంటే ఎక్కువ ఆస్ట్రాలజీలతో మాట్లాడి అందుకే నేను ప్రిడిక్షన్ చెప్పాలని సర్వే చెప్పాను. సర్వే కూడా ఫ్యూచర్దే కదండి. సో ఫ్యూచర్ రేట్ని మనం చెప్పలేం. కానీ కాకపోతే ఏంటంటే ఏ కంట్రీ ఏ డెసిషన్ తీసుకుంటుందో మనకి తెలియదండి. ఇప్పుడు మీరున్న సినారియో ఉంది, సపోజ్ ఎగ్జాంపుల్, దాన్ని మనం ఏ విధంగా దాన్ని ఊహించవచ్చు అంటే, ఎలాంటి సినారియోలో అలాంటివి జరగచ్చు అంటే, ఇప్పుడు సపోజ్ $5,000 ఉందండి, అంటే $4,600 ఉంది. సో $5,000 అనుకోండి. ఓకే, మీరు అన్నది $10,000. అంటే ఇప్పుడు యుఎస్ డెట్ ఉంది. యుఎస్ డెట్ ఏంటి, 39 ట్రిలియన్స్ ఉంది. సో వాళ్ళు డెట్ క్లియర్ చేయాలంటే యుఎస్ దగ్గర ఎంత ఉంది, దాదాపు ఒక 8,000 tons ఎంతో వాళ్ళ దగ్గర గోల్డ్ ఉంది. ద కాస్ట్ ఆఫ్ సమ్ అరౌండ్ $35, $40 ఇప్పుడు చాలా ఎప్పుడున్నా ఉంది. ఓకే, వాళ్ళ ప్రైస్ వర్సెస్ ఇప్పుడున్న ప్రైస్, సపోజ్ ఈ ప్రైస్ డబుల్ అయింది అనుకోండి గోల్డ్, వాళ్ళు ప్లస్లోకి వచ్చేస్తారు కదా, వాళ్ళ డెట్ అనేది తగ్గిపోతుంది. లేదు ఇఫ్ ఒకవేళ యుఎస్ తన అసెట్ వాల్యూని పెంచుకోవాలనుకుంది, ఎవరైనా మీరు అమ్మండి, $10,000 వరకు మేము కొంటామన్నారు అనుకోండి, సో ఆటోమేటిక్గా వాళ్ళ రిజర్వ్స్ పెరుగుతాయి. అంటే ఇలాంటి అబ్నార్మల్ సినారియోస్ జరిగింది అనుకోండి, అప్పుడు ప్రైస్ హైక్ అవ్వచ్చు. లేదు సెంట్రల్ బ్యాంక్స్ ఇప్పుడు వరకు ఉన్నది 1 to 2% ఉంది వాళ్ళ దగ్గర పోర్ట్ఫోలియోలో, వాళ్ళు ఒకవేళ 10%కో 20%కో దీన్ని పెంచడానికి తీసుకెళ్ళారు అనుకోండి యాజ్ ఏ సేఫ్టీ కింద, సో అప్పుడు పెరగడానికి అవకాశం ఉంది. లేదు ఎకానమీ కొంచెం స్టేబుల్ అయింది, సో ఇదే డీడాలరైజేషన్ కంటిన్యూ అవుతూ ఎప్పుడైతే ఎకానమీ స్టేబుల్ అయిందో, కొంత వాళ్ళకి ఎకానమీ మళ్ళీ బూస్ట్ అయినప్పుడు కంట్రీస్కి ఎక్సెస్ మనీని మళ్ళీ గోల్డ్లోకి పంపు చేయొచ్చు. సో ఈ అన్ని సినారియోస్ మన ముందు ఉన్నాయి కాబట్టి ఏదైనా జరగచ్చు. సో జరగకూడదు అనేది ఏముందండి. రైట్. సో ఇప్పుడు కాలం మారింది, మనం చాలా ముందుకు వెళ్ళిపోయాము, డిజిటల్ కరెన్సీ వచ్చింది, డిజిటల్ అసెట్స్ వచ్చాయి, తర్వాత క్రిప్టోలు ఇట్లాంటి చాలా వచ్చినా సరే గోల్డ్ ఎందుకు ఇప్పటికీ సేఫ్ హెవెన్ అనే ఫీలింగ్లో ఉంటుంది సార్? అంటే అదే అండి, మనం ఇందాక అనుకున్నట్టు గోల్డ్కి జియో పొలిటికల్కి ఎక్కడ అబ్జెక్షన్ లేదు. గోల్డ్ ఎక్కడైనా గోల్డే కదండి. రైట్. సో అది అమెరికాలో అయినా గోల్డే, ఇండియాలో అయినా గోల్డే, చైనాలో అయినా, ఇటలీలో అయినా, ఎక్కడైనా గోల్డే. రైట్. గోల్డ్ హ్యాజ్ ఏ వాల్యూ. ఆ వాల్యూ అనేది కరెన్సీతో సంబంధం లేదు, తర్వాత గవర్నమెంట్లతో సంబంధం లేదు. అది వాల్యూ ఈజ్ వాల్యూ. అది ఏన్షియంట్ టైం నుండి ఉన్న వాల్యూ కదండి. సో మెటల్, రేర్ మెటల్ అంటే దానికి ఉన్న పెక్యులర్ క్యారెక్టర్ అండి. ఇప్పుడు మనం పీరియాడిక్ టేబుల్లో అన్ని మెటల్స్ ఉంటాయి కెమిస్ట్రీలో, కానీ మనిషి మరి గోల్డ్ మీదే ఎందుకు ఎంత ట్రేడ్ చేస్తాడు, ఎందుకు ఇంత గోల్డ్ మీద డిస్కషన్ నడుస్తుంది అంటే దానికి ఉన్న పెక్యులర్ క్యారెక్టర్. అది దాని యూసేజెస్ కానివ్వండి, రస్ట్ పట్టదు, అదర్ మెటల్స్ లాగా కాదు అది. సో మనం యూజ్ చేస్తాం కదా, గోల్డ్ ఈజ్ ఎ స్టేటస్ సింబల్. అంటే అంతేగా, ఒక రకంగా. ఒక రకమే సార్, మీరు ఇంతకుముందు అన్నారుగా, పుట్టిన పిల్లాడికి బంగారం పెట్టడం దగ్గర నుంచి ఒక సెక్యూరిటీతో పాటు ఇండియాలో సెక్యూరిటీ అనేది ఒక పార్ట్ అయితే, ఇంకోటి మన స్టేటస్ సింబల్ కూడా. సో ఇంకా దాని వాల్యూ ఎలా తగ్గుతుందండి.
రైట్ సార్. అంటే ఇంతకుముందు అడిగితే మీరు బహుశా నవ్వినట్టున్నారు ఒక ప్రశ్న. అంటే రియల్ ఎస్టేట్‌కును గోల్డ్‌కి అంటే నిజంగా రిలేషన్ ఉందా లేదా? అంటే నేను విన్నదేంటంటే రియల్ ఎస్టేట్ పడిపోయినప్పుడు కొంత ఒడిదుడుకులలో లోనైనప్పుడు ఫండ్స్ అంతా గోల్డ్‌లోకి మల్లుతాయని విన్నాను నేను. కరెక్టేనా అది? ఏమో మరి నేనెక్కడ వినలేదు బేసిక్‌గా. ఆ! అంటే అంత ర్యాండమ్‌గా అంటే స్టాక్ మార్కెట్, గోల్డ్ అవును. ఒక రిలేషన్ ఉంటది. అవును. లేకపోతే ఒక స్పెక్యులేషన్ అంటే అది డిజిటల్‌గా ట్రేడ్స్ జరుగుతుంటాయి కాబట్టి కొంత ఇటు అటు మారుతుంటాయి. అంటే అవును. రియల్ ఎస్టేట్ గోల్డ్‌లోకి మారుతుంటే మరి గోల్డ్‌ని లోన్ కింద పెట్టి ఇల్లు కొనేవాళ్ళని చూసాను గానీ, ఆ! మరి ఇల్లు లోన్ పెట్టి గోల్డ్ కొనేవాళ్ళని ఎక్కడ వినలేదండి. అంటే రియల్ ఎస్టేట్‌లోకెళ్ళాల్సిన ఫండ్స్ హ్మ్. ఐ దాన్ని డోంట్ థింక్ సో అండి. అలా ఆ! అంత జరగదనుకుంటున్నా. సార్ ఇంకొకటి విన్నా నేను. అంటే గోల్డ్ మైనింగ్ తగ్గడం వల్లనే అంతర్జాతీయంగా తగ్గడం వల్లనే ఇట్లా ప్రైస్ హైక్ అనేది నడుస్తుంది గోల్డ్‌ది అనేది ఒక మాట అంటే విన్నా. గోల్డ్ అనేది ఫిక్స్‌డ్ అండి. హ్మ్. ఇప్పుడు గోల్డ్ మైనింగ్ సంవత్సరానికి ఏదైతే ఉంటదో ప్రొడక్షన్ ఆ ప్రొడక్షన్ మారదు కదా! ఓకే. అంటే అంటిల్ అన్లెస్ మీరు అది న్యూ గోల్డ్ తగ్గిపోయిందని అన్నారు. ఆ! తగ్గలేదుగా? తగ్గలేదు గానీ ఆ! అది ఫిక్స్‌డ్ కదండీ. ఇక్కడ అదే కదా! ఇప్పుడు గోల్డ్ మనం సింథసిస్ చేయలేం గోల్డ్‌ని. ఆ! నేచురల్ రిసోర్స్ కదండీ. ఆ! సో, నేచురల్ రిసోర్స్ ఎవ్రీ ఇయర్ మనం ఏదైతే సింథసిస్ చేస్తున్నామో మహా అయితే కొత్తగా మళ్ళీ మీరు మైనింగ్ కొత్తగా ఎక్కడైనా వస్తే తప్ప చేయలేరు. ఓకే. సో, అది స్టేబుల్. కానీ కొనేవాళ్ళు పెరుగుతున్నారు కదా! అవును. కరెక్ట్. డిమాండ్ పెరుగుతుంది. బాగా. సో, అంటే కంట్రీకి డిమాండ్ పెరుగుతుంది. కంట్రీస్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి కొనటానికి. అవును. చైనా తీసుకుంటుంది, మనం కొంటున్నాము, అలాగే యూఎస్ కొంటది ఎవ్రీ అవును. ఇయర్ రిలీజియస్‌గా. అలాగే అదర్ కంట్రీస్ కూడా కొంటున్నాయి కాబట్టి, హ్మ్. హ్మ్. సెంట్రల్ బ్యాంక్స్ ఎప్పుడైతే అంటే వాళ్ళు పొటెన్షియల్ ఉంటది కదండీ! కరెక్ట్. బల్క్ మనీ వాళ్ళ దగ్గర ఉంటది కదా! అవును. మన రిటైల్ ఎంత కొంటాం? మన ఎవ్రీ ఇయర్ కొంత అక్యుములేట్ అంతే గదా! చేసుకుంటాం. అవును. సో, అవును. వాళ్ళు అలా కాదు కదా! వాళ్ళే యాంప్లిఫై చేయగలరు. హ్మ్. ప్రైజ్‌ని యాంప్లిఫై చేయగలరు. అవసరమైతే డిమాండ్‌ని వాళ్ళు క్రియేట్ చేయగలరు. మనం హ్మ్. చేయలేం కదండీ! అదే గదా! సో, యెస్. యాహ్! యెస్. యెస్. రైట్ సార్. అంటే ఇప్పుడు మోడీ గారు మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు. బంగారం కొనడం కొంచెం ఆపండి ఏదని చెప్పిన హ్మ్. తర్వాత హ్మ్. అందరిలో ఒక భయం మొదలైంది. ఏదో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ రాబోతుంది దేశంలో అనే ఒక టాక్ విపరీతంగా నడుస్తుంది. చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఒక ఎక్స్‌పర్ట్‌గా మీరు చెప్పండి సార్. నిజమేనా? ఏమైనా ఇప్పుడు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటే రాబోతుందా? అది మనకు తెలీదుగా బేస్ గారు. హ్మ్. ఇప్పుడు పీఎంఏ వచ్చి చెప్పినప్పుడు సో, మనం మీరు అట్లా విశ్లేషిస్తారుగా. కాదు కదండీ! ఇప్పుడు ఏం జరుగుతుందనేది మనకు తెలీదు కదండీ! ఆ! వాళ్ళు ఏ ఫ్యాక్టర్స్‌ని బేస్ అంత హై లెవెల్‌లో వాళ్ళు చెప్తున్నారంటే ఏదో ప్రాబ్లమ్ అయితే ఉంది. సో, ఆ ప్రాబ్లమ్‌కి ఆయన ఇచ్చిన సజెషన్ కొంత టైం ఇంపోర్ట్స్‌కి సంబంధించి హ్మ్. తగ్గించండి అని. హ్మ్. సో, దానివల్ల కొంత ఇంపాక్ట్ ఉంటది కదండీ! మార్కెట్ ఇంపాక్ట్ అయితే ఉంటదిగా. కొంత అవును. వాకిన్స్ తగ్గుతాయి. మనం అవును. షాప్స్‌లోకెళ్ళి అడిగినప్పుడు ఎలా ఉంది సేల్స్ అన్నప్పుడు కొంత డిక్లైన్స్ అయితే కనపడుతున్నాయి. అవును. అవునా? ఎందుకంటే ఆ! ఇప్పుడు మనం అడిగినప్పుడు నేను రైట్. కొంతమందిని అదేలే. అడిగినప్పుడు వాళ్ళు ఆ! ఏంటంటే కొంత డిక్లైన్స్ అంటే డబ్బులున్నా కొంతమంది వెయిట్ చేయటం, ఓకే. కొంతమంది పోస్ట్‌పోన్ చేయటం. అవును. అంటే ఎకనామిక్ క్రైసిస్ అనేది మేజర్ థింగ్ కదండీ! హ్మ్. అవును. ఒక పర్టిక్యులర్ వస్తువు పెరుగుతుంది. అంటే అంతే ఇప్పుడు గదా! సపోజ్ మీరన్న రియల్ ఎస్టేట్ బాగా పెరుగుతుందనుకోండి. ఆ! అది వేరు. ఒక 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 పర్టిక్యులర్ సెక్టార్ పెరుగుతుంది. హ్మ్. ఓకే. ఇక్కడ అలా కాదు కదా! ఎకానమిక్ క్రైసిస్ అంటే నిత్యావసరాలుంటాయి. చాలా విషయాలున్నాయి కదా! ఆ రోజు అవును. చెప్పిన ఆటిలో 10లో చాలా విషయాలున్నాయి మనకి. అవును. సో, దాన్ని కొంచెం సీరియస్‌గానే తీసుకుంటారు కదండీ! హ్మ్. సో, కొంత ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సినోళ్ళు ఆగొచ్చు. అవును. చూద్దాంలే వెయిట్ అవును. చేద్దామని. అవును. సో, ఇలాంటియన్నీ ఉంటాయి కాబట్టి కొంత సేల్స్ మీద ఇంపాక్ట్ అయితే పడతదండి. ఓకే. అది. రైట్. అట్లాగే ఇంతకుముందు ఒక వర్డ్ నేను క్రియేట్ చేశాను. గోల్డ్ హాలిడే. సో, అలాంటి గోల్డ్ హాలిడే ప్రకటిస్తూనే అందరిలో ఒక రూమర్ సోషల్ మీడియాలో ఒక రూమర్స్ ఏంటంటే తిరుమలలో ఇట్లాంటి పెద్ద పెద్ద ఆలయాల్లో ఉన్న గోల్డ్‌ని అన్నిటిని రిజర్వ్ బ్యాంక్స్ తరలిస్తారని, మనుషుల దగ్గర ఉన్న మొత్తం బంగారాన్ని లెక్క కట్టిస్తారు. ప్రతి మనిషికి ఇంతే ఉండాలని ఒక నియమం పెడతారు. తీసేసుకొని గోల్డ్ బాండ్స్ ఇస్తారు. ఇట్లాంటి చాలా టాక్స్ నడుస్తున్నాయి. ఏది కరెక్ట్? ఏది అంటే ఇవి అన్నీ గవర్నమెంట్ డెసిషన్స్ కదా! బేసిక్‌గా. ఇప్పుడు అవును. గవర్నమెంట్‌కి ఒకటైతే అంటే మనకి ఇవన్నీ పాయింట్స్ మనం అనలైజ్ చేయలేం గానీ, అవును. గవర్నమెంట్ అయితే ఒకటి క్లియర్ స్టాండ్ ఏముంది, ఒక పర్సన్ దగ్గర ఎంత గోల్డ్ ఉంది. అవును. అంటే అకౌంటబిలిటీ. హ్మ్. ఒక పర్సన్ దగ్గర ఎంత గోల్డ్ ఉంది వాళ్ళ దగ్గర తెలీదు కదండీ. అవును. సో, దానికి సంబంధించి కొంత దాన్ని బంగారాన్ని కొంత అకౌంటబుల్ చేయాలి అనేదైతే కొంత ఉందండి. దానికోసం మనకి అప్పట్లోనే సావరెన్ గోల్డ్ బాండ్స్ తీసుకొచ్చారు.